సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఇది ఈవినింగ్కి అయితే వంట చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడైతే మా పిన్ని ఇంకా వంట చేయడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఒక్కొక్కరుగా భోజనాలు చేసేస్తున్నారు. అప్పటికే టైం చాలా లేట్ అయిందండి. ఇంకా ఇక్కడ సరౌండింగ్ ఇట్లా ఉంది అనుకోవద్దండి. ఎందుకంటే పండగలు పూజలు ఉండేటప్పుడు ఇట్లాగే ఉంటుందన్నమాట. సో ఇంకా మా పిన్ని అయితే ఏమేమి వంట చేశారంటే బొబ్బర్ చారంట. సో అట్లాగే బొబ్బర్లతో బూర్లంట. ఇంకా వైట్ రైస్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేశారనమాట. ఇంకా అవన్నీ నేను తీయలేదు. ఇంకా తీసేదాకా అయితే చూపిస్తున్నాను. ఇంకా మా పిన్ని అయితే ఇంకా వంట చేయడానికి అయితే రెడీ అయిపోయారు. ఇట్లా పూర్ణం అంటే బొబ్బర్లతో పూర్ణం అయితే రెడీ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు. ఇంకా మిగతావన్నీ ఒక్కొక్కరు చేసేసారనమాట. కందిపప్పు చేదా చాలా బాగుంటుంది. తో బొబ్బర్లతో చేసిన రసం అన్నమాట ఇది. ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వైజాగ్ సైడ్ ఏదున్నా గానీ వంట చేసినా గానీ కంపల్సరీగా రసము, చార్లు ఇవైతే ఉండాల్సిందే. లేకపోతే భోజనాలు పెద్దగా అవ్వదనమాట. మీన్స్ అన్ని ఐటమ్స్ గానే చేస్తారు, కానీ ఖచ్చితంగా రసం గానే ఉంటుంది. ఇంకా మేమైతే భోజనాలు చేసేసుకొని ఇంకా మేము బయటకు వెళ్దాం ఇంకా అన్నట్లుగా ఇక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. కానీ మా పిన్ని వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళంతా ఇంకా ఇప్పుడు భోజనాలు చేస్తున్నారు. ఇంకా ఆ ఆంటీ తరపున ఉండేవాళ్ళు. సో బయట నుంచి అయితే పెద్దిల్లు అనేది ఇట్లా ఉంటుంది చూడండి, పెంకిటిల్లు అనమాట. చాలా బాగుంటుంది ఊరంతా. ఇంకా నేను ఊరంతా వీడియో తీయలేదు, కానీ ఒకవేళ నెక్స్ట్ వీడియోలో కొంచెం ఏమైనా అక్కడక్కడ తీసుంటే మాత్రం యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో ఇంతేనండి. ఇంకా ఈవినింగ్ అయితే మేము పిల్లలంతా కూర్చోబెట్టి భోగి పళ్ళు అయితే వేసేసామన్నమాట. చూసారా, ఇంకా మాకున్న పిల్లలందరినీ ఇలా లైన్గా కూర్చోపెట్టేసి అయితే భోగి పండ్లు వేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంకా ఈవినింగ్ మళ్ళీ పెద్దింటికి దగ్గర వెళ్ళాలి. ఎందుకంటే పెద్దింటి దగ్గర ఎవరంటే నాకు అది అంత ఖచ్చితంగా తెలియదు, కానీ హరిదాసుల వాళ్ళైతే వస్తారనమాట. సో వాళ్ళని ఇలాగా ఈవినింగ్ పూట ఒక్కొక్కరు పిలుచుకుంటారు. సో ఇలాగా మా పిన్ని వాళ్ళైతే పిలుచుకున్నారనమాట. అక్కడ వాళ్ళు 1 to 2 అవర్స్ ఏమో 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా హరికథలు, మళ్ళీ ఇలాగా స్టోరీస్ ఇంకా అవన్నీ చెప్పి చాలా సేపు పూజలు అయితే చేయించుకొని ఇంట్లో ఇంకా పెద్దింటి దగ్గర మా పిన్ని వాళ్ళైతే ఇప్పుడు అతనికి సన్మానం చేసి పంపిస్తున్నారనమాట. ఇంకా పిల్లలందరినీ పిలుచుకొని వెళ్ళి మా పిన్ని అయితే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఇప్పించుకొని ఇంకా పిలుచుకొని వచ్చింది. ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా భోజనాలు తినేసి ఇంకా బయలుదేరడానికి. ఇవన్నీ మాకు కొత్త కాబట్టి మేము తొందరగా ముందుకు వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా అని ఆలోచనతో కూర్చొనేస్తున్నాము.